ఆమె నన్ను టార్గెట్ చేసింది కానీ నేను ఆమె టార్గెట్ చేయలేదు. ఒక యూట్యూబర్ వచ్చి అనసూయ పేరు తీసి అడిగినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి అక్కడ నుంచి శివాజీ అది వ్యాఖ్యల కంటిన్యూ గురించి అవుతొచ్చింది. చెప్పారు. అయితే తినకి ఈవిడ ఇట్లా రియాక్ట్ అయ్యింది, మీరు ఏమంటారు మేడం అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, తను అన్న దాంట్లో తప్పేముందండి, చాలా చక్కగా చెప్పారు. ఆ 2 వర్డ్స్ ఒకటి మాట్లాడకుండా అయిపోయేది, దరిద్రంగా అవేంటి ఆయన మాట్లాడేది అని ఆయన కూడా అన్నాను నేను. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అని చెప్పాను. తర్వాత తన ప్రకృతితో పోల్చారు. అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక మగవా అది కూడా తనకేం దురదండి. ఇప్పుడు నన్ను ఎట్లా అంటున్నారు, తనకేం అవసరం. నిధి అగర్వాల్ డ్రెస్ గురించి చర్చించుకుని ఒక సందర్భం చెప్పాడు. మీ హీరోయిన్లు ఎవరు ఉరికిరాలా, ఈమె హీరోయిన్ లాగా ఉరికొచ్చింది, వచ్చిన సందర్భం అది. ఇక్కడ ఇవన్నీ చూడాలి. నన్నెందుకంటే నిన్ను అనలేరా ఎవరైనా? హీరోయిన్లని అన్నారు, హీరోయిన్లను ఉద్దేశించి అన్నారు. ఏ హీరోయిన్ రాలే, నువ్వు హీరోయిన్ అని ఊహించుకొని వచ్చింది అంతే. ఆమెనే ఊహించుకుంది, ఆమెనే. అంటే నేను ఆ సినిమాలో నేను చేశాను కదా, నేనే హీరోయిన్ అనుకుంది. అంత సినిమా లేదు ఇక్కడ. జీవితం వేరు, సినిమా వేరు. ఇప్పుడు ఆవిడ తరపున కొంతమంది ఫ్యాన్స్ కానీ చెప్పినట్టుగా సంధ్యారెడ్డికి అనసూయ మీద వ్యక్తిగత కక్ష ఏమీ లేదు. అనసూయనే టార్గెట్ చేసి కమెంట్ చేయాల్సిన అవసరం సంధ్యారెడ్డికి లేదు. కానీ కేవలం ఒక వస్త్రధారణ విషయంలో నేను ఒకటి ఏం చెప్తున్నామ్మా అంటే, నాట్ ఓన్లీ ఆ పర్సన్, అలాంటి వస్త్రధారణ ఎవరేసుకున్నా కూడా అడుగుతామంటే మాట్లాడతాం. మాకేం వాళ్ళ దగ్గరకు పోయి డైరెక్ట్ ఫోన్లు చేసి ఇట్లా అని మనం అడగం. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మా రియాక్షన్ ఎట్లుంటది అంటే ఇట్లా ఉంటది అని చెప్తాం, అభిప్రాయం తెలియజేస్తాం. జడ్జిమెంట్ ఇవ్వం మేము, ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వమండి. మనం ఎవరైనా జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఆ వస్త్రధారణ అనేది మనం అందరం సమాజంలో నలుగురితో బతుకుతున్నాం కాబట్టి ఇట్లా ఉంటది. ప్రైవేట్ పబ్లిక్ ఉంటది. మీరున్న రాజేశ్వర్ గారు చక్కగా ఇప్పుడు చీర కట్టుకున్నారు, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ వస్తుంది అంటే మాకేం అవసరం, ఇక్కడ ఉన్న సివిఆర్కి ఏం అవసరము, ప్రజలకేం అవసరం? మై ప్రైవేట్ లైఫ్, మీ ప్రైవేట్ లైఫ్ తీసుకొచ్చుకొని నువ్వు ఇంట్లో ఇక్కడ పెడతా అంటే ఊరుకుంటారా? మీ బాస్ ఊరుకుంటారా చెప్పండి? ఊరుకుంటారు. మనం పర్సనల్ గా మనకు ఒక కొన్ని పరిధులు ఉంటాయి కదా. నేనన్నది అదే. నేను మీరు చెప్పడం తప్ప, మీరు చేయడం తప్ప అనట్లేదు. ప్రైవేట్ పబ్లిక్ని చేయకండి అని చెప్తున్నాం. మనం అనేది ఏంటంటే, మన శరీరంలో విలువైన అవయవాలు 3, అవి ప్రతి ఒక్కరికి తెలుసు. అది మనము ఈరోజు ప్రకృతితోని మనకు అన్నీ తెలిసిన విషయాలే. మనం ఇంట్లో వస్తువులనేమో తాళాలు వేసుకొని పోతాం, భద్రంగా కబోర్డ్లకు తాళాలు వేసుకొని లాకులు వేసుకొని వచ్చేస్తాము. మీ శరీరంలో విలువైన వస్తువులు, ఆ 3 వస్తువులను ఎందుకు పబ్లిక్ లో పెట్టాలి అని అడుగుతున్నాం అంతే తప్ప, అడగడము నాకు అనిపించింది, నేను రాజ్యాంగం నాకు కల్పించిన స్వేచ్ఛ అది. నేను ఎవరు జడ్జ్ చేయట్లేదు ఇక్కడ. జాగ్రత్తగా ఉండాలంటాం. అంటే ఒకటండి, ఇప్పుడు మామూలుగా ఎవరు బయట వాళ్ళు మాట్లాడితే మనం పెద్దగా పట్టించుకోం, కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక సెలబ్రిటీగా ఉండేటప్పుడు వాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు అనసూయ విషయంలో ఆ పాయింట్ని తీసుకొని సంధ్యారెడ్డి గారు మాట్లాడుతున్నారు మొదటి నుంచి కూడా. సో యాజ్ ఎ సెలబ్రిటీ అనసూయ కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కొంతమంది మీద ప్రభావం చూపించగలుగుతుందని నమ్ముతున్నారు కదా? నమ్ముతున్నారు కనుక నీ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే నేనేమంటున్నా అంటే, కొంతమంది అమాయకమైన పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఇదేనేమో, ఈ డ్రెస్ బాగుంటదేమో అనేది ఉంటది. నాకు ఫౌండేషన్ లో మహిళలందరూ వచ్చి, ఏంటి మేడం ఇవి డ్రెస్సులు ఏంది, ఈ వీడియోలు ఏంది, ఇట్లా కూర్చొని మా హస్బెండ్ ఈ డ్రెస్సెస్ మా హస్బెండ్ అది ఇస్తాడు, బయటికి వెళ్ళేసి వేసుకోమంటాడు అనేది ఎంత ఓడది. మీరు చెప్పిందేనమ్మా, మేము చెప్పలేదు, మేము ఇంటర్వ్యూలు తీసుకోలేదు, మేము చెప్పలేదు. నేను ఇలాగే ఉంటానండి, నేను నగ్నంగా ఉంటానండి, వాడికి ఏం కావద్దండి, నా హస్బెండ్కి మాత్రమే కావాలి అని నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు? మీరు చెప్పిన వీడియోని మాట్లాడా నేను. మీరు పబ్లిక్లో, మీరు ప్రైవేట్లో తీసుకొచ్చి పబ్లిక్లో పెడితే పబ్లిక్ వాయిస్ మాట్లాడినా. ఇలా 95% 96% సంధ్యక్కకి ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ నేను చెప్పినా అని. ఇక్కడ నాకు ఓటింగ్ అయ్యట్లేదు, నాకు ఎమ్మెల్యేని చేయట్లేదు వాళ్ళు, నా భావన ఏకీభవిస్తున్నారు వాళ్ళు. మీరందరు చూసారు, ఇవాళ ఎక్కడ ఎలక్షన్స్ పెట్టినా 60% 65% ఓటింగ్ అవుతే అంత మెజారిటీ పీపుల్ ఉంటుంది, 90% ఉండదు. ఓటింగ్ అయినా కూడా అంత ఉండదు, 50-50 పంచుకుంటారు. ఒపీనియన్ షేరింగ్ అనేది ఉంటుంది. నేను అనేది ఏంటంటే, మనం సమాజంలో ఇప్పుడు రాజేశ్వర్ గారు మాట్లాడిన మాటలు సివిఆర్ నుంచి మీరు 10 మందికి ఒక మంచి వర్డ్ వెళ్ళాలనుకుంటున్నాను. ఇలా సివిఆర్ యాంకర్ ఇలా మాట్లాడిందంటే యాజమాన్యానికి మొత్తం వస్తుంది. ఎందుకు వస్తుంది? మనం జాగ్రత్తగా అంటే, ఒక మీరు సెలబ్రిటీ, ఇక్కడ ఒక సెలబ్రిటీ రిప్రజెంటేటివ్ కనుక, కాబట్టి ఆ సెలబ్రిటీ అనేది మీరు చెప్పేది 10 మందికి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం అంతే తప్ప మిమ్మల్ని మేము జడ్జి చేయట్లేదు. నేను అనేది ఏంటంటే, ఎవరికి ఏం కలగొద్దు, ఎవరికి ఏం చెయ్యొద్దు అంటే హౌ ఈజ్ పాసిబుల్ అని నేను క్వశ్చన్ చేస్తా. నీ వరకు నువ్వు చెప్పావు, నువ్వు అక్క అనుకో, చెల్లి అనుకో, అమ్మ అనుకో అంటే
వాడు గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, వాడు ఇంకా ప్రియురాలు అనుకుంటాడు, లేకపోతే వైఫ్ అనుకుంటాడు, ఇంకేదన్నా ఊహించుకుంటాడు. ఉమ్. మీరు జడ్జ్ చెయ్యొద్దు. మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ మగవాళ్ళు తప్పు అని ఎందుకు అనుకుంటున్నాము? ఎవరో ఒకరిద్దరు మగవాళ్ళు చేస్తే మగవాళ్ళు మొత్తం తప్పు అయితే ఈ సమాజం ఎట్లుంటుంది చెప్పండి ఉమ్. అని నేను అడుగుతుంటే, ఈమె అది- ఎంతసేపటికి మగవాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అంటే లేదు, మేడం ఎందుకు మీరు అన్నారు మగవాళ్ళు కూడా నిగ్రహంతో ఉండరు అన్నారు. రాముడి డెఫినెట్ గా example మేడం, తీసుకొని చాలా అలా మంది కాదు. మాట్లాడారు. అందరూ అలా ఉండరు ఆ, మీరు అందరు నేను అనట్లేదు, మగవాన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనే దాని గురించి చెప్పిన తప్ప అందరు అలా ఉంటే ఇలా ఉండదు. మగవాడు అంత తొందరగా టెంప్ట్ అవుతాడు, ఆడవాళ్ళకు భూదేవికున్నంత ఓర్పు ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్పిన నేనేమో పెద్ద డాక్టర్ని కాదు, నేనేం సైంటిస్ట్ని కాదు, కానీ నాకు ఉన్న ఓవరాల్ నాలెడ్జ్, నేను మహిళలతో మమేకమైన కాబట్టి 22 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీలింగ్ నాకు తెలుసు. ఎందుకంటే అది ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నా నేను. ఇలా ఉండొద్దమ్మా, ఒక బైక్ కొనిస్తాం మన కొడుకుకి, స్పీడ్గా వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్ ఉంటుందిరా, జాగ్రత్తగా ఉండమని చెప్తాం. అది తప్పు ఎట్లా అవుతుంది తల్లి? చెప్పు, నువ్వే చెప్పు. మనం చెప్పడం తప్పు కాదు కదా, మనం అక్కడ జాగ్రత్త, బండి కొనియడం తప్ప? వాడు బండి కొనియాలి, జాగ్రత్తలు చెప్పాలి. చెప్పాము, ఒక అక్కలాగా చెల్లెలాగా చెప్పాను తప్ప ఆమె వల్ల నాకేముంది? ఆమెనేమన్నా అది చేస్తే నాకేమన్నా వస్తాయా? ఆ పాత్రలు నాకు ఇస్తారా ఎవరన్నా? లేకపోతే ఆమె ప్లేస్ నాకు అయితే చేసుకుంటాను. ఇక్కడ ఒకటండి అంటే శృంగారం గురించి కూడా పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఒక భాష ఉంటుంది. సో నా విషయానికి వచ్చేసరికి ఆమె మాట్లాడిన విధానం నచ్చలేదు, ఆ భాష బాలేదు.